ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఈ యోగా మాస్టర్ని చూడంగానే ప్రతి ఒక్కరూ మొదటిగా అడగాలనుకునే అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం పొట్ట తగ్గడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది చెప్పండి మేడం అంటారు. స్పెషల్లీ పొట్ట తగ్గడానికి మాత్రమే నేను 5 సీక్రెట్ ఆసనాస్ని చూపిస్తాను. ఈ 5 రెగ్యులర్గా చేశారనుకోండి, చాలా బాగా పొట్ట మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా మనము టైంకి నిద్రపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బాడీలో మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా మనం డీప్ స్లీప్ ఎప్పుడైతే తీసుకుంటామో, మినిమం 6 to 8 అవర్స్ స్లీప్ చక్కగా నిద్రపోగలిగితే కనుక మీరు చేసే ప్రాక్టీస్కి 100% రిజల్ట్ అయితే ఉంటుంది. టైంకి తినడము, మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం డైలీ తీసుకోవడం కనుక జరిగింది అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు నేను చూపించబోయే 5 టాప్ ఆసనాస్ వల్ల మీకు చాలా తొందరగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలా చేయాలి అన్నది ఇంకా ఆలస్యం ఎందుకు చూపించేస్తాను. ఫస్ట్ స్టాండింగ్లో చేద్దాము. చూడండి, హ్యాండ్స్ని పైకి స్ట్రెచ్ చేసుకుంటాము. నీని చెస్ట్ లెవెల్ వరకు పైకి లిఫ్ట్ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నేను జస్ట్ 15 కౌంట్స్ అనేది చూపించాను. మీరు ఒక 30 కౌంట్స్ వరకు చేయగలుగుతారు. ఈజీగానే ఉంటుంది. పొట్ట మీద బాగా స్ట్రెచ్ వస్తుంది. నెక్స్ట్ లైంగ్ పొజిషన్లో చాలా చక్కగా ఇప్పుడు స్టాండింగ్లో ఎలా అయితే మనం పొట్ట మీద ప్రెషర్ తెచ్చామో, అలాగే లైంగ్ పొజిషన్లో చేసే ఆసన నెంబర్ 2 పొజిషన్లో ఆసన మనం ఏంటి అంటే అర్ధ పవనముక్తాసనాలో వేరియేషన్ అన్నమాట. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇలా కొద్దిసేపు మెయింటైన్ కూడా చేయాలి. పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. పొట్ట బాగా శుభ్రం అవుతుంది. ఆపోజిట్ సైడ్ కూడా ఒక 10 సెకండ్ల వరకు ఉండగలిగితే చాలా మంచిది. రిలాక్స్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. నెంబర్ 3 క్రంచెస్ అంటారు. పొట్ట మీద బాగా స్ట్రెచ్ వచ్చేదానికి అసలు సూపర్ ప్రాక్టీస్. ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. హ్యాండ్స్ని వెనక్కి తీసుకుంటాం, రైట్ టు లెఫ్ట్ ట్విస్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇన్హేల్, జస్ట్ 15 కౌంట్స్ నుంచి ఒక 30 కౌంట్స్ వరకు చేయగలిగితే కూడా ఈ క్రాస్గా పొట్ట మీద మజిల్స్ అన్నీ కూడా చాలా బాగా మనకు స్ట్రెచ్ అవుతాయి. అసలు ఎంత బాగా పొట్ట తగ్గుతుందంటే ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, హిప్ పైకి లిఫ్ట్ చేస్తూ బ్రీత్ తీసుకుంటాం, హిప్ డౌన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తాం. ఇది 4th వన్. హ్యాండ్స్ని బ్యాక్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఎంత వీలైతే అంత పొట్టని బాగా పైకి స్ట్రెచ్ చేసి రిలాక్సింగ్గా మనం అట్లీస్ట్ 30 కౌంట్స్ వరకు కూడా 30 సెకండ్స్ ఉండగలుగుతాము. అలా ఉండగలిగితే చాలా పొట్టలో స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. స్లోగా డౌన్ చేసుకోండి. నెంబర్ 5 ఆసన ది బెస్ట్ ఆసన. ఇంకా పొట్ట మీదే మనం ప్రాక్టీస్ అనేది చేస్తాం. ఇప్పుడు బోర్లా పడుకొని చక్కగా ప్రాక్టీస్ చేద్దాం. ఇలా రిలాక్సింగ్గా బోర్లా పడుకొని హ్యాండ్స్ని చెస్ట్ పక్కన ఉంచుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ సపోర్ట్ తోటి రైట్ లెగ్ని పైకి, డౌన్, లెఫ్ట్ లెగ్ సపోర్ట్తో కింద రైట్ లెగ్ పెట్టి లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తాం. రిలీజ్, రైట్ లెఫ్ట్ రైట్ left,
right, left, right, left, right, left, రైట్. మెయింటైన్. ఈచ్ సైడు మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. ఈ ప్రాక్టీస్ వల్ల మనకు పొట్ట తగ్గడమే కాదు, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. ముందు మనం చేసిన క్రంచెస్ చేసినప్పుడు స్పైన్ మీద కొంచెం మనకు స్ట్రెయిన్ అయి ఉంటే కూడా ఈ ప్రాక్టీస్ తోటి రిలాక్స్ అయిపోతుంది. డౌన్, ఆపోజిట్, స్లోగా డౌన్ చేసుకొని రైట్ లెగ్ని ఇలా పైకి, దెన్ రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ని ఇలా 2 సైడ్స్ బాలాసనాలో రిలాక్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, టాప్ 5 ప్రాక్టీసెస్ ఆసనాస్ ఈజీగా ఉన్నాయి, వెరీ ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఈ 5 ప్రాక్టీసెస్ మీకు కుదిరిందనుకోండి, మార్నింగ్ 2 టైమ్స్, ఈవినింగ్ 2 టైమ్స్. అంటే మన బెల్లీ, పాట్ బెల్లీ అనుకోండి, 2 టైమ్స్ చేయండి. మినిమం బెల్లీ ఉందనుకోండి 1 టైం చేసినా సరిపోతుంది. ఈ ప్రాక్టీస్తో పాటుగా నేను ముందుగా చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ని మనం కొంచెం చేంజ్ చేసుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్లోకి మార్చుకోవాలి. లేట్గా నైట్ తినడము పొట్ట బాగా ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ అన్నమాట. సో లేట్ నైట్స్ ఫుడ్ అవాయిడ్ చేసేసేయండి. అవుట్ సైడ్ ఇంకా ఈ మధ్యకాలంలో బిర్యానీస్ వల్ల పొట్ట ఎక్కువగా వస్తుంది. అది ఒక్కటి మనం కంట్రోల్ చేసుకోగలిగామంటే, పొట్ట తగ్గాలి అనుకుంటే మనం కొంచెము మన టేస్ట్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో హ్యాపీగా టేస్టీ ఫుడ్ ఎర్లీగా తినేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే, మనం తీసుకుంటున్న ఆహారం క్వాంటిటీ ఎంత తింటున్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు కావలసిన దానికంటే ఎక్కువగా తింటే పొట్టలో అది ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. పొట్ట తగ్గాలనుకుంటున్నప్పుడు మనం చేసే ప్రాక్టీసెస్ బాగా సక్సెస్ అవ్వాలి అంటే మనము హాఫ్ ఆఫ్ ద పొట్టకి ఫుడ్ తీసుకోండి, రిమైనింగ్ 25% వాటర్తో నింపేయాలి. రిమైనింగ్ 25% అది డైజెస్ట్ అవ్వడానికి, ఎయిర్ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి హ్యాపీగా వదిలిపెట్టాలి. అలా చేయగలిగితే పొట్ట తగ్గుతుంది, మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. హెవీగా తినేసి చేయలేము అసలు, ఎందుకంటే పొట్ట బరువుగా ఉంటుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ అంటే ఎలా ఉండాలి, లేవంగానే గోరువెచ్చని నీళ్ళు తాగేసేయాలి. అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ నీళ్ళు తాగేసేయాలి. వీలైతే 2 టైమ్స్ మోషన్ ఫ్రీ చేసేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొక బెల్లీ ఫ్యాట్ కోసం మంచి టెక్నిక్ చెప్తాను. నైట్ టైము 1 స్పూన్ మెంతుల్ని నానబెట్టేసుకోండి, మార్నింగ్ ఆ వాటర్ తాగేసేయండి. గోరువెచ్చగా చేసుకుని తాగినా ఓకే, లేదా డైరెక్ట్గా తీసుకున్నా ఓకే. అలా తాగలేకపోయారనుకోండి, కొంచెము పటిక బెల్లాన్ని యాడ్ చేసుకోండి, అంత చేదు కూడా ఏమీ ఉండదు. ఇలా కనుక కంటిన్యూస్గా 45 డేస్ తాగితే పొట్ట శుభ్రము అవుతుంది, పొట్ట తగ్గడం అనేది కూడా బాగా చూడగలుగుతాము. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ ఫాలో అవుతూ ది బెస్ట్ టాప్ 5 ఆసన ఫర్ బెల్లీ ఫ్యాట్ చేసేసేయండి. పొట్ట ఎంత బాగా తగ్గుతుందో చూడండి. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది పొట్ట లేకుండా మంచి డ్రెస్సులు వేసుకోవాలని, చక్కగా అందంగా రెడీ అవ్వాలని. మీ కోరికను తీర్చుకోవాలి అనుకుంటే చక్కగా ఈ టాప్ 5 ప్రాక్టీసెస్ని చేసేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.